Rama Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 प्रणयादि भीति वात्सल्य मोह गुरु गौरव सेव्य भावै संचित्य तस्य सदृशी तनुमापुरेते गोविन्दमादि पुरुषं तमहं भजामि श्रियः कान्ता कान्तः परम पुरुषः कल्पतरवो द्रुमा भूमिः चिन्तामणि गणमणि तोयमृतम् तथा गानं नाट्यं गमनमपि वंशी प्रियसखी चिदानन्दं ज्योतिः परममपि तदा स्वाद्यमपि च स यत्र क्षीराब्धिः स्रवति सुरभीर्यस्य सुमहान् निमेषार्धाद्यो वा वदति न हि यत्रापि समयः भजे श्वेतद्वीपं तमहमिह गोलोकनित्यं दिगन्तस्ते सन्तः क्षितिविरलचाराः कतिपये हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युं नमाम्यहम् नृसिंहकवचं वक्ष्ये प्रह्लादेनोदितं पुरा सर्वरक्षाकरं पुण्यं सर्वोपद्रवनाशनं सर्वसम्पत्करं चैव स्वर्गमोक्षप्रदायकम् ध्यात्वा नृसिंहं देवेशं हेमसिंहासनस्थितं त्रिविधास्यं त्रिनयनं शरदिन्दुसमप्रदं लक्ष्मालिङ्गितवामाङ्गं विभूतिभिरुपाश्रितं चतुर्भुजं कोमलाङ्गं स्वर्णकुण्डलशोभितं सरोजशोभितो रत्नं रत्नकेयूरमुद्रितं तप्तकाञ्चनसङ्काशं पीतनिर्मलवाससं इन्द्रादिसुरमौलिष्ठस्फुरन्माणिक्यदीप्तिभिः विराजितप्रदद्दम्बं शङ्खचक्रादिहेतिभिः गरुत्मतास विनयात्मयमानं मुरान्वितं सहृत्कमलसंवासं कृत्वा तु कवचं पठेत् नृसिंहो मे शिरः पातु लोकरक्षात्मसम्भवः सर्वगोपी संभवासः बालं मे रक्षतु ध्वनिं नृसिंहो मे दृशौ पातु सोमसूर्याग्निलोचनः श्रुतिं मे पातु नृहरिः मुनिवर्यस्तु प्रियः नासं मे सिंहनासस्तु मुखं लक्ष्मीमुखप्रियः सर्वविद्यादिनः पातो नृसिंहो रसनां मम वक्त्रं पादेन्दुवदनः स प्रह्लादवन्दितः नृसिंहः पातु मे कण्ठौ स्कन्धौ भूवरणान्तकृत् दिव्यास्त्रशोभितभुजो नृसिंहः पातु मे भुजौ करो मे देववरदो नृसिंहः पातु सर्वतः हृदयं योगिसां नश्या निवा हरे हरे
హరే కృష్ణ. సో ఇవాళ ఎందుకు ఇక్కడ అందరం వచ్చి గ్యాదర్ అయ్యాము తెలుసా? నరసింహస్వామి జయంతి. నరసింహస్వామి జయంతి, నరసింహ చతుర్దశి ఇవాళ. అంటే భగవంతుడు ఆవిర్భవించిన రోజు ఇవాళ. అందుకని మనం ఇక్కడ అందరము గ్యాదర్ అయ్యాము, భగవంతుడి యొక్క అభిషేకం చూసాము, దాని తర్వాత హారతి చూసాము, ప్రసాదం పోతున్నాము అందరికీ. సో భగవంతుడు ఎందుకు ఆవిర్భవించాడు? నరసింహస్వామి ఎవరి కోసం ఆవిర్భవించాడు చెప్పండి? ప్రహ్లాద్ మహారాజ్. ప్రహ్లాద్ మహారాజ్ కోసం. సో ప్రహ్లాద్ మహారాజ్కి భగవంతుడి గురించి చెప్పింది ఎవరు? నారద మనిషి. నారద ముని. ప్రహ్లాద్ మహారాజ్ ఇప్పుడు భగవంతుడు ప్రకటితం అవుతాడు ఆయనకి. అప్పుడు దానికి ముందే చెబుతాడు ప్రహ్లాద్ మహారాజ్, స్వామి స్వామి నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాకు నారదముని ద్వారా నీ యొక్క భక్తి బోధన చేయబడింది, నీ యొక్క భక్తి యొక్క బీజం నాలో వేయబడింది. కానీ నా గురువు దర్శనానికన్నా నాకు నీ దర్శనం ముందవుతుంది స్వామి అన్నాడు. కానీ నిన్ను తెలిపిన వారు ఎవరైతే ఉన్నారో నా గురువు, నీ తర్వాత నాకు ఆయన దర్శనం కూడా అయ్యేటట్టు చేయండి స్వామి అని భగవంతుడిని ప్రహ్లాద్ మహారాజ్ కోరుకుంటారు తెలుసా? చూడండి ప్రహ్లాద్ మహారాజ్ ఎంత గురువుకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, గురువు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. భగవంతుడు ఆయన అది కోరుకుంటున్నాడు, నాకు మా యొక్క గురువు యొక్క దర్శనం, నీ తర్వాత నా గురువు యొక్క దర్శనం అయితే చూడండి స్వామి. నా జీవితం నేను మా గురువునే చూడలేదు ఇప్పుడు దాకా, తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఎన్ని సంవత్సరాల కోసం తపస్సుకి వెళ్ళాడు చెప్పండి? 36,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. 36,000 సంవత్సరాలు అంటే అప్పుడు వాళ్ళ ఆయుష్ ఎంత ఉంటే చూడండి, వాళ్ళ తపస్సు వల్ల వాళ్ళ యొక్క జీవితం ఎంత ఉండేదో చూడండి. దాని తర్వాత ఆయనది శరీరం అంతా కుళ్ళిపోయిందంట, దాంతో చీమలు అవన్నీ తినేసాయంటే ఏమి లేవంట. ఒక్క ఆయన ఇది ధ్యేయము, నా యొక్క తపస్సు గెలవాలి, బ్రహ్మదేవుడు రావాలి, నేను అడిగిన కోరిక ఇవ్వాలి, పట్టుదల. మనం కూడా మన జీవితంలో మన భక్తి కోసం మనం పట్టుదల పడితే ఆ విధంగా మనం భగవంతుని పొందకుండా ఉంటామా? తప్పకుండా మనం భగవంతుని చేరుతామండి. కానీ మనము భగవంతుని చేరాలి, ఆ పట్టుదల కావాలంటే నాది నా వాళ్ళు అనే సర్వస్వము వదలాలి, అహంకారము మమత అనేది వదలాలంటారు. నమః అంటే నమస్తే అంటే నమః అంటే నా అంటే అహంకారం, మా అంటే మమత. ఈ జీవితం నుంచి ఎప్పుడు వదులుతామో అప్పుడు మనం భగవంతుడిని చేరుతాము, పొందుతాము అని మనకి చెప్పబడింది మన ఆచార్యుల ద్వారా. హిరణ్యకశిపుడు ఎవరి ప్రతీక? అహంకారం యొక్క ప్రతీక. అలాంటి అహంకారాన్ని మనము ఇంట్లో చంపలేము, బయట ఆకాశంలో చంపలేము, భూమిలో చంపలేము, జంతువులతో చంపలేము, మృత వ్యక్తులతో చంపలేము, జీవులతో చంపలేము అహంకారాన్ని. అదే భగవంతుడు ఆయన యొక్క గోర్ల ద్వారా, ఆయన గోర్లు జీవితం కాదు, మృతం కాదు, దాని ద్వారా ఆయన అహంకారాన్ని తీసేశాడు. సో భగవంతుడు మన కాదు ఉంటే, మనం భగవంతుడు చేరితే మనలో ఉండే అహంకారాన్ని కూడా తీసేయబడుతుంది. రావణుడు ఒకసారి మహిరావణుడి కాడికి వెళ్తాడు. వెళ్ళి చెబుతాడు, మా యుద్ధం జరగబోతుంది, మాకు బంగారం కావాలి. అప్పుడు మహిరావణుడు ఒక బంగారు మీద పర్వతాన్ని చూపిస్తాడు, 24 క్యారెట్ బంగారు మీద. అది చూపిస్తాడు. అది చూస్తే ఎంత పెద్దదంటే ఈ పక్క నుంచి ఆ పక్క తిరిగి ఆ పక్క నుంచి తిరిగి అంత పెద్దది, అది ప్యూర్ గోల్డ్. మహిరావణుడు అంటాడు, తీసుకో, ఎంత కావాలని తీసుకోండి, నో అబ్జెక్షన్స్, లంకలో ఇంకా బంగారం చేసేసుకో అని చెప్పాడు. రావణుడు అహంకారానికి వెళ్ళి ఏం చేశాడు? ఎత్తనానికి ప్రయత్నించాడు. ఎంతో కష్టపడి ఎత్తుతా ఉన్నాడు, విఫలమయ్యాడు. అలా పట్టుబడిన విక్రమార్కులాగా ముందుకెళ్ళాడు, విఫలమయ్యాడు. 4-5 సార్లు చేశాడు, విఫలమయ్యాడు.
ఇప్పుడు మైరామని చెబుతాడు, రావణ్ అడుగుతాడు ఇదేంటి అసలు లేటమే లేదా అంటే మహిరామని చెబుతాడు, ఓ రావణ ఇదేంటో తెలుసా నీకు అసలు అంటాడు. హిరణ్యకశిపుడు ఎవరైతే ఉన్నాడో ఆయన యొక్క చెవిపోవు ఇది ఈ బంగారం, దీన్ని నువ్వు ఎత్తలేకున్నావు, రాముడి కాడికి వెళ్ళి నువ్వు ఏం యుద్ధం చేస్తావు, నీ అహంకారాన్ని తగ్గి నువ్వు ఎనికి తిరిగిపో, సీతను వదిలిపెట్టుకొని చూస్తాను తెలుసు. నేను 10 తలలు ఉన్నాయి కానీ 10 తలలో నీకు బుద్ధి కొట్టలేదు అని చెబుతాడు బహిరాముడు. మనకు ఒక తల ఉన్నా కానీ మనం ఆ తలని భగవంతుడితో ఉపయోగిస్తాం లేదు, భగవంతుడిని ధ్యానం చేయడం అయితే. విభీషణుడు కొడతాడు, విభీషణుడు రాముని గెలవడానికి వస్తాడు. రాముని గెలవడానికి వచ్చినప్పుడు అక్కడ సుగ్రీవుడు వారణసేన అందరూ ఆపేస్తాడు. విభీషణుడు అంటాడు, అయ్యా నేను రావణుడి యొక్క తమ్ముడిని, అంటే రాక్షస కులంలో పుట్టిన వాటిని, ఆ రాక్షసుల బుద్ధి ఎప్పుడు మారిపోతుందో, ఏ క్షణంలో మారిపోతుందో, ఎప్పుడో ఒక్కసారి ఆ కాసింత మాకు భక్తి కలుగుతుంది, భగవంతుడిని కలవాలని భగవంతుడు ప్రేమ చేస్తారు, ఆ భక్తిని మాకు పోగొట్టడానికి నన్ను తొందరగా భగవంతుని కనిపించగా చేయండి, లేకపోతే మాది ఎప్పుడు వెళ్ళిపోతుంది, ఎందుకంటే రాక్షసులము అసురము అని చెప్పాను. మనం కూడా కొద్దిపాటి భక్తి మనకు ఎప్పుడు కలుగుతో అప్పుడే వైష్ణవుడి యొక్క సేవ చేయాలి, వైష్ణవుని వదలకూడదు. సేవ చేసుకుంటూ మనము దాన్ని ముందు తీసుకెళ్ళాలి, లేకుంటే ఆ మనసులో కలిగిన కాసింత మాత్రం భక్తి ఎప్పుడు మనలో నుంచి వెళ్ళిపోతాం మనకు తెలియదు. సో అంత భక్తవత్సలుడు నరసింహస్వామి ఎవరి కోసం వచ్చాడు? ప్రహ్లాద మహారాజ్ కోసం వచ్చాడు. ప్రహ్లాద మహారాజ్కి యొక్క చెప్పిన వాక్యం నిజం చేయడానికి కోసం వచ్చాడు. నా స్వామి ఇక్కడ పోతుంటారు అంత రక్కుంటారని భక్తుడి యొక్క కోరిక మేరకు ఆయన కోరిక తీసారి భగవంతుడికి సంబంధించి వచ్చాడు. తెలుసా అంత దయామయుడు భగవంతుడు ఒకళ్ళు అడుగుతారు విదేశీయులు, ప్రభుపాదు భగవంతుడు అందరూ భారతదేశంలో జన్మించారు, మా విదేశాలు ఉన్నాయి కదా, ఇక్కడ కూడా జన్మించబడుతుంది కదా, అమెరికా ఇక్కడ అంతలక్క అని అడుగుతారు. సో ఇక ప్రభుపాదు వారు అంటారు, ఇక్కడ ఏమైనా పవిత్రమైన కుటుంబం ఉందా అని అడుగుతారు. ఏమైనా లేవా అంటారు. పెళ్లి జరిగిన 4 రోజులకు మీరు డైవర్స్ తీసుకొని వేరే వాళ్ళకి వెళ్ళిపోతారే అని చెబుతారు ప్రభుపాదు వారు. అప్పుడు వాళ్ళే అడుగుతారు, సరే భారతదేశంలో ఎవరు పవిత్ర రోజు లేకుంటే అప్పుడు ఎవరు గర్భం తీసుకుంటారు? భగవంతుడు జన్మం అంటారు. అప్పుడు ఏముంది? భగవంతుడు స్తంభం పగలగొట్టుకొని సంబంధించి వస్తాడు. గర్భాన్ని జన్మించాల్సిన అవసరం లేదు, సంబంధించి కూడా వస్తాడు. ఆ విధంగా సంబంధించి భగవంతుడు ఇచ్చాడు మన కోసం. అంత కృపామయుడు భగవంతుడు. ప్రహ్లాద్ మహారాజ్ చూడండి, ప్రహ్లాద్ మహారాజ్కి విషం పెట్టారు, కొండల నుంచి ఇంటికి వేసేసారు, ఆయన సముద్రంలో వేసేసారు, ఎన్నో చేసేసారు. కానీ ప్రహ్లాద్ మహారాజ్ దానికి భయపడ్డాడా? నాకు ఇది పరీక్షలు పడుతున్నామని దర్శన కోరి ఉండదని ఉన్నాడా? లేదు. ప్రహ్లాద్ మహారాజ్ ఏమన్నాడు? స్వామి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నాకు నేను నామము మరవలేకున్నాను, నేను నా నామం ఇంకా ఎక్కువ తీసుకుంటున్నాను అన్నారు ప్రహ్లాద్ మహారాజ్. ఎన్ని కష్టాలు వచ్చినా కానివ్వండి, ఎన్ని బాధలు వచ్చినా కానివ్వండి, నేను నామం మరవలేకున్నాను స్వామి అంటున్నాను. మనమైతే ఏమైనా చిన్న కష్టం వస్తే ఏం చేశాడయ్యా స్వామి నాకు, అన్ని పోయాయి నాకు, ఇప్పుడు స్వామి నాకేం చేయలేదు, నాకు స్వామి నాకే నేర్పో అంటాం. ప్రహ్లాద్ మహారాజ్ నుంచి కష్టాలు మనకి ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. చిన్న చిన్న కష్టాలు ఎవరు మన చేతాలు మనం చేసుకున్నాం, మన కర్మ బట్టి మనం తగినాయి, అంతేగాని ఎంత కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా కానివ్వండి ప్రహ్లాద్ మహారాజు ఆయన భగవంతుడి యొక్క నామాన్ని, భగవంతుడి మీద విశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోలేదు, నిరంతరం పెట్టుకున్నాడు. ఆయన ద్వారా మనం నేర్చుకోవాలి. ఒకసారి ఏమైంది, దుర్యోధనుడు రాజుగారికి వెళ్తాడు, నాకు యుద్ధంలో గెలవాలి, ఏం చేయాలంటే కాలుబైల అనే యాగం చేయండి, యజ్ఞం చేయండి, రేపు అమావాస్య అని చెప్తాను సహదేవుడు. సో కృష్ణుడు అంటాడు,
ఈ విరోధానికి ఏం పని లేదా, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తాడు, పాండవులు ఏదో ఒకటి ఎదుర్కొంటుంటారంటారు. అప్పుడు ఏం చేశాడు కృష్ణుడు అండి పండితులందరినీ పిలిచేసి రేపు ఇవాళ అమావాస్య పిండ ప్రదానం చేయాలంటారు. రేపు అమావాస్య రోజు పిండ ప్రదానం చేస్తారు పితృలకి. కానీ కృష్ణుడు ఏం చేశాడు, ఒక రోజు ముందే చేపించేస్తున్నాడు. ఎందుకంటే భగవంతుడు అన్నీ చేయగలుగుతాడు. అప్పుడు ఏం చేశాడు, బ్రాహ్మణులందరూ పిలిపించాడు, కూర్చోబెట్టారు, చేపిస్తున్నాడు. అప్పుడు చంద్రుడు సూర్యుడు ఆలోచిస్తున్నాడు. వాళ్ళు అంటున్నారు ఇవాళ అమావాస్య కాదే, అక్కడ కృష్ణుడు విగ్రహాపనం చేస్తున్నాడు, ఏంటబ్బా అని సూర్య చంద్రులకు ఆలోచిస్తున్నాడు. అదే అడుగుదాం ఏంటో మర్చిపోయాడు కృష్ణుడు అనుకుంటూ వచ్చాడు. అప్పుడు సూర్యచంద్రుడు వచ్చేసి కృష్ణ నువ్వు మర్చిపోయావా, రేపు కదా అమావాస్య, ఇవాళ ఏంటంటే కృష్ణుడు అంటాడు అమావాస్య అంటే ఏంటి, సూర్యుడు చంద్రుడు ఒక లైన్లో ఉంటే అది అమావాస్య. ఇప్పుడు నువ్వు చంద్రుడు ఒకే లైన్లో ఉన్నారు కదా, ఇవాళ అమావాస్య, ఇవాళ చేయండి అంటారు. ఆల్రెడీ ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసారు కృష్ణుడు పాండవుని గెలవడానికి. ధర్మం గెలవడానికి పాండవులకి ధర్మం అయితే చేసేసాడు, అయిపోయింది. ఆయనేమో అమాయకుడిలాగా నెక్స్ట్ డే చేస్తున్నాడు. అంటే ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే భగవంతుడు భక్తుల కోసం ఏమైనా చేస్తాడు, ఆయన చేసేది కరెక్టే. అదే ప్రహ్లాద్ మహారాజ్ కోసం భగవంతుడు ఉగ్రరూపంలో వచ్చాడు. ఉగ్రరూపంలో వచ్చి హిరణ్యకశిపుడి యొక్క భరించాడు. అంటే భగవంతుడు ఏమైనా చేస్తాడు, భక్తుల కోసం చేస్తాడు. మన భక్తులు అనుకోవాలి, ఇంకా భక్తి చేస్తున్నాడు. ప్రహ్లాద్ మహారాజ్ మాత్రం భక్తుడు. ప్రహ్లాద్ మహారాజ్ కోసం నుండి భగవంతుడు వచ్చేసింది. ఆయన మాట నిలబెట్టడం కోసము ఆయన చెప్పాడు, భగవంతుడు ఎక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారంటే ఆ మాట నిలబెట్టే కోసమని ప్రహ్లాద్ మహారాజు కోసం నరసింహస్వామి ఆవిర్భవించాడు. హిరణ్యకశిపుడిని తీసుకెళ్ళి సంహరించింది. అందులో బ్రహ్మదేవుడిని కూడా, బ్రహ్మదేవుడి యొక్క వరాన్ని ఏం కించపరచలేదు భగవంతుడు, సంతోషపరిచాడు. ఆయన కూడా దాంట్లో ప్రహ్లాద్ మహారాజుని సంతోషపరిచాడు. కానీ భగవంతుడు వాళ్ళ భక్తుల్ని ఎప్పుడు బాధ పెట్టాడు, ఇబ్బంది పెట్టాడు, వాళ్ళని సంతోషపరుస్తున్నాడు. ప్రభు తిలకం వదిలేసేయండి, ఇటు ఇటు అదే